హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది కదా, అది ప్రెస్ చేయండి. దానివల్ల మన నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా అందుతాయి అన్నమాట. ఇవాళ మన వీడియోలో నేను చూపించబోయేది ఏంటంటే, నేను ఇండియన్ బజార్ అంటారు కదండి, అయితే ఇంతకుముందు చైనా బజార్ అని ఉండేది కదా, ఇప్పుడు దాని పేరు ఇండియన్ బజార్గా మార్చేశారు. ఎందుకంటే చైనా వస్తువులన్నీ బ్యాన్ చేశారు కదా, అందువల్ల ఇప్పుడు ఇండియన్ బజార్ అయిపోయిందనమాట. ఇండియన్ బజార్ నుంచి నేను తెచ్చిన కొన్ని సామాన్లు ఏంటంటే, కొన్ని మన ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యాయి తీసుకున్నానండి నా కోసం. అయితే అవి ఎంత రేట్లో వచ్చాయి అనేసి చూద్దామండి. నాకైతే చాలా తక్కువ అంటే తక్కువలో అనిపించింది. చాలా రీజనబుల్గా ఉన్నాయండి దాంట్లో ప్రైజెస్ మాత్రం. మనకి రోజు మనకి ఏమేమైతే యూస్ చేసుకుంటామో అలాంటివి తీసుకున్నాను నేను. చూడండి, ముందుగా నేను ఈ డబ్బా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ బాక్స్ 4 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ తీసుకున్నాను. ఇదేమో అంటే మనకి చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే ఏదన్నా కమ్మలు అలాంటివి పెట్టుకోవడానికి విడివిడిగా, ఒక దాంట్లో కమ్మలు, ఒక దాంట్లో మళ్ళీ ఇవి ఉంటాయి కదా ఏంటి ఫింగర్ రింగ్స్, అలాంటివి విడివిడిగా ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఒక్కొక్కటి ఆ విధంగా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను తీసుకున్నది ఎందుకంటే పసుపు, ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో బియ్యం పిండి, అవన్నీ మనం గడపకు పెట్టుకోవడానికి, ముగ్గులో వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాంటి దానికి యూజ్ చేసుకోవచ్చు కదా అని నేను తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 35 రూపీస్ అండి, ఓన్లీ 35 రూపీసే అనమాట. చాలా బాగుందని తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ ఇదేమో మనం పౌడర్ పోసుకుంటాం కదా ఆ బాక్స్, దాంట్లోనే ఇది కూడా వచ్చేసింది. మనకి పౌడర్ పెట్టుకునేది ఇది ఇంతకుముందు 10 రూపీస్ ఉండేదండి, కాకపోతే ఇప్పుడు ఏంటో 15 రూపీస్ అయింది. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకోటి, ఇదేంటంటే ఇది ఒక బ్రష్ అండి. బ్రష్ అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అని చూస్తే, మన ఇది ఉంటుంది కదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద జిడ్డు అలాగ పడుతుంది కదండి, మన షింక్ ఏరియాలో కిచెన్ ప్లాట్ఫామ్ మీద మనం క్లీన్ చేసుకునేటప్పుడు దాని మీద ఏదైనా జిడ్డు అలాంటి ఏమైనా వస్తువులు అలాంటివి పడిపోయినప్పుడు మనం బ్రష్ వస్తుంది కదా, ఆ బ్రష్ లాగా ఇది కూడా ఒకటి అనమాట. అలాంటిదే బాగుంది కదా హ్యాండీగా అని తీసుకున్నాను. ఇది వచ్చి 30 రూపీస్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇదేంటంటే ఒక గ్లాస్ అండి, ఏందో వెండి టైప్లా, అంటే ఆ ఫినిషింగ్ లాగా ఉండేసరికి సరే బాగుంది కదా అని తీసుకున్నాను. ఏమన్నా అగరబత్తీలు అలాంటివి బియ్యం పోసి పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను అనమాట. ఇదేమో ఒక క్విల్, అంటే ఇది ఉంటుంది కదా మనము స్ట్రెయిన్ చేసేది కాదండి, బాటిల్ టు బాటిల్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనకి పనికి వస్తుంది కదా, అదనమాట. అది చూడండి ఎంత తక్కువ, అది 5 రూపీసే, చిన్నది, బాగుందన్నమాట. ఇదిగోండి, ఇదేంటంటే త్రో చేస్తాం కదా మనము, థ్రోయింగ్ రింగ్ అనమాట. త్రో చేసి అంటే పిల్లలు ఆడుకోవడానికి చేయడానికి పనికి వస్తుంది కదా అని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా కలర్స్లో ఉందండి, రెడ్ కాదు, వైట్, ఎల్లో, ఆరెంజ్, ఇంకా బ్లూ, ఈ 4 కలర్లో ఉందన్నమాట. అవి మురికైపోతాయిలే, ఇవి కింద పడుతూ ఉంటుంది కదా అని చెప్పి నేను బ్లూ తీసుకున్నాను. ఇది వచ్చి 90 రూపీస్ అండి, చాలా స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో, నాకు వీటన్నిటిలో కంటే నచ్చింది ఇదే అనమాట. ఇదేంటంటే మనము స్టవ్ మీద పెట్టుకొని చిన్నవి ఏమన్నా చిన్న గిన్నెలు పెడతాం కదా, ఎప్పుడన్నా మనం నెయ్యి కాచుకోవడానికి, లేదంటే ఎప్పుడన్నా టీ మిగిలిపోయినప్పుడు అది వేడి చేసుకోవడానికి చిన్నది పెడతాం కదా స్టవ్ మీద, అలాంటివి పెట్టుకునేటప్పుడు ఇది దానిపైన పెట్టుకొని ఆ చిన్న గిన్నెలు దీని మీద పెట్టుకుంటే మనకి మాడిపోకుండా దాంట్లో దూరిపోకుండా ఉంటాయి. ఇదిగోండి, ఇది చూడండి. నెక్స్ట్ ఇదేంటంటే మనము స్పూన్స్ అవి ఏమన్నా పెట్టుకోవచ్చు కదండి దీంట్లో. స్పూన్స్ అనే కాదు, ఏమైనా పెన్స్ అలాంటివి పెట్టుకోవడానికి, గోడ కొట్టుకోవడానికి ఉంటుంది కదా, 2
ఈ 2 రంధ్రాలు ఇచ్చారు అదనమాట. అది 15 రూపీస్. ఇదిగోండి ఇదేమో సూదులు, అన్ని రకాల సూదులు ఉంటాయండి దీంట్లో. హెమ్మింగ్ సూదులు, మనం బట్టలు కుట్టుకోవడానికి లావుయి, పెద్దయి, సన్నయి, అన్ని రకాల సూదులు ఉంటాయండి దీంట్లో దాదాపు ఒక 20 సూదులు దాకా ఉన్నాయండి. 20 నుంచి 25 సూదులు ఉన్నాయి. ఇదేమో హోలు, అది రొటేట్ చేస్తే ఆ హోల్ దగ్గర మనకి ఏ సెక్షన్లో నుంచి సూది కావాలంటే అక్కడ హోల్ పెట్టుకొని తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇది కూడా 15 రూపీసే. ఇందాక అది స్టవ్ మీద పెట్టే దాని రేట్ చెప్పలేదు కదండి, 20 రూపీస్ అది. ఇదేమో నల్ల దారం అనమాట, నల్లది కాటన్ దారము. ఇది మనం కాళ్ళకి దిష్టి తగలకుండా మెడలో ఏమైనా వేసుకోవడానికి అలా కట్టుకుంటాం కదా, అదనమాట. ఇది 10 రూపీస్. ఇది ఒక 5 మీటర్స్ 3 మీటర్స్ ఉన్నట్టుందండి, నేను ఓపెన్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఇదేమో సేఫ్టీ పిన్స్ అనమాట. సేఫ్టీ పిన్స్ చాలా బాగున్నాయండి. సేఫ్టీ పిన్స్ మంచిగా క్వాలిటీగా ఉన్నాయి. 5 రూపీస్ 10 రూపీస్ ఏదో ప్యాకెట్ దొరుకుతుంది, కానీ అదైతే అస్సలు బాగాలేవు. దాని పిన్నులు గుచ్చేటప్పుడు అస్సలు గుచ్చుకోవండి. ఇది మాత్రం చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 20 రూపీస్. ఇదేమో డబల్ టేప్ అనమాట. మనం ఏదైనా అతికించుకోవడానికి చేయడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. అది కూడా 10 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి ఈ చిన్న ప్లేట్స్. ఈ చిన్న ప్లేట్స్ ఎందుకు అని అంటే, మనం గ్లాస్లో ఏమన్నా తీసి పెట్టినప్పుడు పెద్దవి పెడితే గ్లాస్ పడిపోతుంది కదా, అందుకని సరిగా ఉంటాయి కదా అని 2 తీసుకున్నాను. ఒక్కోటి 5 రూపీసే అనమాట. ఇదేమో నెక్స్ట్ ఈ గిన్నెలు, చిన్న గిన్నెలు. మరి చిన్నగా అంటే మరీ చిన్నగా లేవురండి, బాగున్నాయి. ఇది ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. నేను అలా 5 తీసుకున్నాను. 2 3 4 5 తీసుకున్నానండి. ఇవి ఒక్కొక్కటి 10 రూపీస్. చిన్నగంటే ఏం లేవండి, బాగానే ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇడ్లీ అలా చేసినప్పుడు చట్నీ, సాంబార్ అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది పెద్ద సూది. ఈ పెద్ద సూది ఏంటంటే బంతి పూలు, మాలలు, తోరణాలు ఎప్పుడైనా కట్టుకుంటున్నప్పుడు మాలలు కట్టుకుంటాం కదా, అలా యూస్ చేయడానికి ఇది పెద్దదన్నమాట. సూది చాలా పెద్దది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్